In continuation with the last class, so consolidated and separate financial statements of గ్రూప్ ఎంటిటీకి సంబంధించి డిస్కషన్ చేస్తున్నాము. సో అందులో అప్ టు 20 క్వశ్చన్స్ కంప్లీటెడ్. నౌ 21 క్వశ్చన్. వాట్ ఈస్ దేర్ ఇన్ 21 క్వశ్చన్? సో ఇక్కడ ఎంటిటీ పి అనేది ఉంటుంది అండ్ సేల్స్ 20%. సో హోలీ ఓన్డ్ సబ్సిడరీ ఒకటి ఉంటుంది, అందులో నుంచి 20% సేల్ చేసి ఉంటుంది టు అవుట్ సైడర్కి 100 crores. సో 100 crores అంటే మనం అమౌంట్ని రిసీవ్ చేసుకుంటాం. సో డెబిట్ వాట్ కమ్స్ ఇన్, సో క్యాష్ అకౌంట్ డెబిట్ టు 100 crores. ద క్యారింగ్ వాల్యూ ఆఫ్ సబ్సిడరీ నెట్ అసెట్స్ వచ్చేసి 300 crores అండ్ ఇంక్లూడింగ్ గుడ్ విల్ వచ్చేసి 65 lakhs ఫ్రమ్ ద సబ్సిడరీ ఇనిషియల్ అక్విజిషన్స్. సో పాస్ ద నెసరీ రికార్డింగ్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్. సో ఇక్కడ అకౌంటింగ్ ఎంట్రీ ఫస్ట్ ఆఫ్ ఆల్ హోలీ హోండ్ నుంచి ఎంత మనం తీసేసినది 20% తీసేసినాము. అంటే 300లో 20% తీసుకుంటే మనకి ఎంత అవుతుందో అంత డీరికగ్నైజ్ అనేది చేయాలి. సో 300 into 20% తీసుకుంటే 60 అవుతుంది, డీరికగ్నైజ్ చేస్తున్నాము. అండ్ క్యాష్ మనం రిసీవ్ చేసుకునేది 100, రిమైనింగ్ వచ్చేసి అదర్ ఈక్విటీకి ట్రాన్స్ఫర్ చేయాలి. Balancing figure amount. So as per Ind AS 1110, when portion of equity of NCI changes, then group shall be adjusted controlling and non-controlling, and any difference ఏమన్నా arise by which NCI is adjusted and fair value of consideration received ఎంత అయితే ఉందో వాటికి అడ్జస్ట్మెంట్ అని చేయాలి, ఎక్కడికి అదర్ ఈక్విటీకి ట్రాన్స్ఫర్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22. ఇక్కడ ఎంటిటీ ఏ అనేది ఉంటుంది అండ్ ఎంటిటీ బి అనేది ఉంటుంది. సో ఎంత పర్సెంటేజ్? 60%. 2 years ago 6,000కి పర్చేజ్ చేసినాము. అట్ ద టైమ్ ఎంటిటీ బి ఫేర్ వాల్యూ వాజ్ 10,000. సో ఆ టైం పర్చేజ్ చేసినప్పుడు ఫేర్ వాల్యూ ఎంత ఉంది? 10,000 ఉంది. అండ్ ఇట్ హ్యాడ్ నెట్ అసెట్స్ వాత్ ఫేర్ వాల్యూ ఆఫ్ 6,000. సో నెట్ అసెట్స్ ఫేర్ వాల్యూ ఎంత ఉంది? 6,000 ఉంది, విచ్ ఈజ్ అజ్యూమ్డ్ సేమ్ హ్యాస్ బుక్ వాల్యూ. గుడ్ విల్ ఎంత ఉంది? 2,400 రికార్డ్ చేసినారు యాజ్ అన్ డేట్కి సంబంధించి. సో ఇక్కడ 60% అంటే 6,000 వచ్చేసి 60%కి ఈక్వల్ అయితే ఎన్సిఐ పోర్షన్ ఎంత అవుతుంది? సో 6,000 డివైడెడ్ బై 60% ఇంటూ 40% అంటే 4K ఇదా, అంటే 4,000 వచ్చేసి ఎన్సిఐ పోర్షన్ అవుతుంది. అండ్ it had net assets fair value 6,000 net assets value. And next goodwill 2,400 was recorded as 100కి goodwill రికార్డ్ చేసినాము. ఆన్ అక్టోబర్ 2000కి ఎంటిటీ ఏ ఫర్దర్ అక్వైర్స్ ఫర్దర్ 20% ఇన్ ఎంటిటీ బి టేకింగ్ హోల్డింగ్ 80%. సో 60% ఉంది అండ్ అడిషనల్గా 20% పర్చేజ్ చేసినాము, అంటే ఇప్పుడు 80% హోల్డింగ్ ఉన్నట్లు. అట్ దట్ టైమ్ ఫేర్ వాల్యూ ఆఫ్ ద ఎంటిటీ ఈజ్ 20,000. సో ఎంత ఉంది? 20,000 ఉంది. అండ్ ఎంటిటీ పేస్ 4,000. సో కంపెనీ అనేది పే చేస్తుంది, అంటే క్రెడిట్ వాట్ గోస్ అవుట్. సో క్యాష్ పేమెంట్ చేస్తున్నాం కాబట్టి 4,000 పేమెంట్ చేయాలి. అండ్ అందులో ఎన్సిఐ పోర్షన్ ఎంత ఉంది? 2,000 ఉంది. రిమైనింగ్ డిఫరెన్స్ ఏమైనా వస్తే అదర్ ఈక్విటీకి అసెట్ చేయాలి. సో అదర్ ఈక్విటీ అనేది డెబిట్ సైడ్ వచ్చిందంటే అది లాస్ వచ్చినట్లు, క్రెడిట్ సైడ్ వచ్చిందంటే అది గెయిన్ వచ్చినట్లు. నెక్స్ట్ Ind AS 110 ప్రకారంగా వెన్ ప్రపోర్షన్ ఆఫ్ ఈక్విటీ ఆఫ్ ఎన్సిఐనే చేంజ్ అయితే దెన్ గ్రూప్ షెల్ అడ్జస్ట్ కంట్రోలింగ్ కానీ ఆర్ నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ కానీ ఎనీ డిఫరెన్స్ బిట్వీన్ విచ్ ఎన్సిఐ ఏదైతే అమౌంట్ వస్తుందో ఆ అమౌంట్ ఎంత 2,000 డిఫరెంట్ వచ్చేసినది అడ్జస్ట్ చేయాలి ఫేర్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ రిసీవ్డ్కి, అంటే 4,000కి అడ్జస్ట్మెంట్ చేయాలి టు అదర్ ఈక్విటీలో రికగ్నైజ్ చేయాలి. సో అదర్ ఈక్విటీలో రికగ్నైజ్ చేస్తున్నప్పుడు మనకి డెబిట్ సైడ్ వచ్చిందంటే బ్యాలెన్సింగ్ ఫిగర్ అది లాస్ వచ్చినట్టు, క్రెడిట్ సైడ్ వచ్చిందంటే అది ప్రాఫిట్ వచ్చినట్లు. అండ్ ఇల్లిస్ట్రేషన్ మెన్షన్ 2 types ఆఫ్ ఫేర్ వాల్యూ. ఒకటి ఫేర్ వాల్యూ ఆఫ్ ఎంటిటీ బి అండ్ ఫేర్ వాల్యూ ఆఫ్ నెట్ అసెట్స్ ఆఫ్ ఎంటిటీ బి. సో ఇక్కడ ఇట్ షుడ్ బి బార్న్ ఇన్ ద మైండ్ that the two fair values are different concepts. సో ఫార్మల్లీ మనం ఏం యూజ్ చేస్తున్నాము, పర్పస్ ఏమి, డిటర్మైనింగ్ కన్సిడరేషన్ డిటర్మైన్ చేయడానికి అంటే ఈక్విటీ ఇంట్రెస్ట్, పర్చేజ్ ఆఫ్ ఈక్విటీ ఇంట్రెస్ట్. అండ్ దీన్ని ఇనీషియల్ స్టేక్ పర్చేజ్ ఉంటుంది ఎంటిటీ ఏకి సంబంధించి 60% చేసినప్పుడు, అంటే 6,000 ఉంది. సో మొత్తం టోటల్ అమౌంట్ 10,000.
ఫర్దర్ సెకండ్ ఫేజ్కి వచ్చినప్పుడు సెకండ్ టైం పర్చేజ్ చేసినప్పుడు ఎంత 20% ఫేర్ వాల్యూ ఆఫ్ ఎంటిటీ ఎంత ఉంది అంటే 20,000 ఉంది. 20,000 ఇంటూ 20% తీసుకుంటే 4,000 ఉంది. అండ్ వీటి యొక్క డిఫరెన్స్ ఎంత 2,000 ఇది డిఫరెన్స్. సో ఫేర్ వాల్యూ ఆఫ్ నెట్ అసెట్స్ ఆఫ్ ఎంటిటీ బి అండ్ మనం ఏదైతే యూజ్ చేస్తున్నామో అకౌంటింగ్కి అండ్ గుడ్ విల్ అరైజ్ అయిందింగో ఏది అక్విజిషన్ ఆఫ్ ఎంటిటీ బికి సంబంధించి డిఫరెన్స్ ఎంతైతే వస్తుందో ఆ అమౌంట్కి మనం ఈ అమౌంట్ అంటే ఫేర్ వాల్యూ ఆఫ్ నెట్ అసెట్స్ ఎంటిటీ బి ఆన్ ద డేట్ ఆఫ్ అక్విజిషన్ ఎంత ఉంది, ఆన్ ద డేట్ ఆఫ్ అక్విజిషన్ 6,000 ఉంది. అండ్ ఆ అమౌంట్ నుంచి 3,600 అనేది రిమూవ్ చేస్తే మనకి గుడ్ విల్ అనేది వస్తుంది 2,400కి సంబంధించి. సో ఫేర్ వాల్యూ ఆఫ్ నెట్ అసెట్స్ ఆఫ్టర్ డేట్ ఆఫ్ అక్విజిషన్ తర్వాత మనకి రిలవెంట్ అనేది ఉండదు అకౌంటింగ్ పర్పస్కి సంబంధించి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 23. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 23? ఏ కంపెనీ ఉంది అండ్ అక్వైర్ చేసింది అడిషనల్గా 10% అక్వైర్ చేసింది. ఆల్రెడీ 70% సబ్సిడరీలో ఉంది. అడిషనల్గా ఇప్పుడు ఎంత 10%ని అక్వైర్ చేసింది. అండ్ ఫాలోయింగ్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్ ఈజ్ అవైలబుల్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ద చేంజెస్ ఇన్ ఎన్సిఐ ఆన్ ద బేసిస్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్ ఫైనలైజ్డ్ యాజ్ అట్ 1/4/2000కి సంబంధించి. సో ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఏముంది, ఇన్వెస్ట్మెంట్ అనేది ఉంది సబ్సిడీలో 70%, కాస్ట్ వచ్చేసి 14,000. పర్చేజ్ ప్రైస్ ఎంత ఉంది అడిషనల్గా అంటే 10% అడిషనల్ 10% చేస్తున్నప్పుడు 2,600 ఉంది. సో 70% చేస్తున్నప్పుడు కాస్ట్ ఎంత ఉంది 14,000 ఉంది. పర్చేజ్ ప్రైస్ అడిషనల్ ఇంట్రెస్ట్ 10% అడిషనల్ తీసుకున్నప్పుడు 2,600 ఉంది. అంటే మనకి ఆల్రెడీ హోల్డింగ్ 70% ఉండే ఇప్పుడు అడిషనల్గా 10%ని పర్చేజ్ చేస్తున్నప్పుడు సో 70 + 10 అంటే 80% యాదానికి. ఇక్కడ ఎన్సిఐ అంటే 30% ఉన్నప్పుడు ఎంత ఉంది 6,600 ఉంది. కన్సాలిడేటెడ్ ప్రాఫిట్స్ 2,000 అండ్ గుడ్ విల్ వచ్చేసి 600 ఉంది. ఇప్పుడు రిపోర్టింగ్ డేట్లో సబ్సిడరీకి అండ్ పేరెంట్కి 31 మార్చ్ 2000కి సంబంధించి రిపోర్టింగ్ డేట్. సో మనం ఏం చేయాలి, అడ్జస్ట్మెంట్ని ఎట్లా అడ్జస్ట్మెంట్ చేయాలి, గుడ్ విల్ని ఎట్లా అడ్జస్ట్మెంట్ చేయాలనేది క్వశ్చన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ క్వశ్చన్ ప్రకారంగా చూసుకుంటే మనకున్న వాల్యూస్ ఏమున్నాయి, అక్వైర్ చేస్తున్నాము 10% అక్వైర్ చేస్తున్నాము ఓకే. అండ్ వీటికి సంబంధించి మనతో ఎంత అమౌంట్ మనం పే చేస్తున్నది. సో పర్చేజ్ ప్రైస్ వచ్చేసి 2,600 అంటే మనం పేమెంట్ చేస్తున్నామంటే క్రెడిట్ చేయాలి 2,600ని క్రెడిట్ చేయాలి ఓకే. ఇది వరకు క్లియర్. అండ్ వీటికి సంబంధించి యాజ్ అండ్ డేట్కి మనకి ఎన్సిఐ ఎంత ఉంది అనేది మనకి తెలియాలి. సో యాజ్ అండ్ డేట్కి మనకి ఎన్సిఐ ఎంత ఉంది 30%కి సంబంధించి 6,600. ఇది బ్యాలెన్స్ షీట్లో మనకి క్రెడిట్ సైడ్ ఉంటుంది. సో బట్ ఇప్పుడు ఏమంటే 10% అనేది పోతుంది కాబట్టి 6,600 డివైడ్ బై ఈ 30%కి ఈక్వల్ ఇంటూ 10%కి తీసుకొని అంత అమౌంట్ని మనం డెబిట్ చేయాలి. ఎందుకు డీరికగ్నిషన్ ఎన్సిఐని డీరికగ్నైజ్ చేయాలి టు ద ఎక్స్టెంట్ ఆఫ్ 10%కి. ఏమన్నా డిఫరెన్స్ వస్తే అంటే క్రెడిట్ సైడ్ వచ్చినా డెబిట్ సైడ్ వచ్చినా మనం ఆ డిఫరెన్స్ని మనం ఎక్కడ పంపించుకోవాలి, అదర్ ఈక్విటీకి పంపించుకోవాలి. అదర్ ఈక్విటీ డెబిట్ సైడ్ వస్తే లాస్, అదర్ ఈక్విటీ క్రెడిట్ సైడ్ వస్తే గెయిన్. సో ఫస్ట్ వచ్చేసి నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ డెబిట్ చేసినాము అండ్ ఆ క్యాష్ వచ్చేసి క్రియేట్ చేసినాము. డిఫరెన్స్ ఏదైతే వచ్చిందో అది లాస్ 4,000 లాస్. సో యాజ్ పర్ పేరా బి 96 ఆఫ్ ఇండియాస్ 110 వెన్ పోర్షన్ ఆఫ్ ఈక్విటీ ఆఫ్ ఎన్సిఐ అనేది చేంజ్ అయితే దెన్ గ్రూప్ అనేది అడ్జస్ట్ చేయాలి కంట్రోలింగ్కి అండ్ నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ని. అండ్ ఏమన్నా డిఫరెన్స్ వస్తే అడ్జస్ట్మెంట్ అనేది ఎన్సిఐకి సంబంధించి అడ్జస్ట్మెంట్ కానీ ఆ ఫేర్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ రిసీవ్ దానికి వాటిని మనం అదర్ ఈక్విటీ పేరెంట్లో అదర్ ఈక్విటీకి అడ్జస్ట్ చేయాలి. కన్సాలిడేటెడ్ గుడ్ విల్ అనేది ఎటువంటి అడ్జస్ట్మెంట్ అనేది ఉండదు. అండ్ క్వశ్చన్ నెంబర్ 24th క్వశ్చన్. అండ్ 24th క్వశ్చన్లో ఏ లిమిటెడ్ అక్వైర్ చేసింది 70%. సో మనం ఐ థింక్ ఇది ఏ టు బి 70% అక్వైర్ చేసినాము. వెన్ ద ఫేర్ వాల్యూ ఆఫ్ నెట్ అసెట్స్ ఆఫ్ బి లిమిటెడ్ వాజ్ 200 lakhs. సో ఫేర్ వాల్యూ ఆఫ్ నెట్ అసెట్ ఎంత ఉంది 200 lakhs ఉంది. డ్యూరింగ్ ద ఇయర్ 2001 బి లిమిటెడ్ మేడ్ ప్రాఫిట్ 100 lakhs. సో ప్రాఫిట్ ఎంత వచ్చింది 200 lakhs ప్రాఫిట్ వచ్చింది. ఇండివిజువల్ అండ్ కన్సాలిడేటెడ్ బ్యాలెన్స్ షీట్ యాజ్ ఫాలో. సో వాళ్ళు ప్రొవైడ్ చేసినారు ఇండివిజువల్గా అండ్ గ్రూప్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ని ప్రొవైడ్ చేసినారు. బట్ ఏమంటే 1/4/2001కి సంబంధించి చూసుకుంటే 70% అక్వైర్ చేసినాము, 30% నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. అండ్ మనం పైన బ్యాలెన్స్ షీట్ చూసేటప్పుడు బ్యాలెన్స్కి కింద అడ్జస్ట్మెంట్స్ ఏమైనా ఉన్నాయో చూసుకోవాలి. సో ఏ లిమిటెడ్ అనేది అక్వైర్ చేసింది
ఏం చేసింది, అక్వైర్ చేసింది అనదర్ 10%. సో సేమ్ అప్పుడు క్వశ్చన్ మాదిరే ఇప్పుడు ఏమి ఫస్ట్ 70% అక్వైర్ చేసినాం, తర్వాత 10% అక్వైర్ చేసినాము. ఇప్పుడు 1/4/2001కి పర్చేస్ చేసినాము. ఎంత అమౌంట్ 32 lakhsకి మనం పర్చేస్ చేసినాము. 32 lakhsకి పర్చేస్ చేసినామంటే 32 lakhs అనేది నాకు క్రెడిట్ చేయాలి అండ్ టు క్యాష్కి. నెక్స్ట్ ద ప్రపోర్షనేట్ క్యారింగ్ అమౌంట్ ఆఫ్ నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ ఈజ్ 30 lakhs. సో యాజ్ అండ్ డేట్కి ఆ అమౌంట్ ఎంత ఉంది 30 lakhs నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ ప్రపోర్షనేట్ వాల్యూలో వాళ్ళే చెప్పినారు. అండ్ షో ద ఇండివిజువల్ అండ్ కన్సాలిడేటెడ్ షీట్. సో ఎన్సిఐని మనం డీరికగ్నైజ్ చేయాలి కాబట్టి ఎన్సిఐ డెబిట్ చేయాలి. ఎంతకి 30కి డెబిట్ చేయాలి. అండ్ డిఫరెన్స్ ఏమన్నా వస్తే మనం ఏం చేయాలి, మనం అదర్ ఈక్విటీకి అడ్జస్ట్మెంట్ చేయాలి. అంటే అదర్ ఈక్విటీకి మనం అడ్జస్ట్మెంట్ ఎంత చేయాలి, 2ని మనం అడ్జస్ట్మెంట్ చేయాలి. సో సింపుల్గా ఇప్పుడు మనం ఏం చేయొచ్చు, గుడ్ విల్ అనేది అడ్జస్ట్మెంట్ ఏమన్నా ఉంటుందా అంటే గుడ్ విల్ ఎటువంటి అడ్జస్ట్మెంట్ అనేది ఉండదు కాబట్టి యాజ్ ఇట్ ఈజ్గా మనం తీసుకుంటాము. అండ్ పీపీ ఏమన్నా అడ్జస్ట్మెంట్ వస్తుందా, నో అడ్జస్ట్మెంట్ ఏమి ఉండదు, యాజ్ ఇట్ ఈజ్గా తీసుకుంటాము. ఇన్వెస్ట్మెంట్, సో ఇన్వెస్ట్మెంట్లో చేంజ్ వస్తుందా, ఎస్ ఇన్వెస్ట్మెంట్లో చేంజ్ వస్తుంది. ఎందుకు 70% ఉన్నప్పుడు 150 అండ్ ఇప్పుడు నేను ఎంత పే చేసినాను 32 పే చేసినాను. సో 150 + 32 చూసుకుంటే నాకు 182 రావాలి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్కి. అండ్ తర్వాత క్యాష్లో ఎంత ఉంది 200 ఉంది. 200కి ఈ క్యాష్ అమౌంట్ ఎంత వస్తుంది 30 వస్తుంది. సో యాడ్ చేసుకుంటాను. అండ్ ఎంత పే చేస్తున్నాను నేను ఇక్కడ 32 పే చేస్తున్నాను. సో 32ని డిడక్ట్ చేసుకోవాలి. 30 + 32 అంటే ఇక్కడ మనకి 198 అనేది వస్తుంది క్యాష్కి సంబంధించి. అండ్ వాటి తర్వాత అదర్ కరెంట్ అసెట్స్. సో అదర్ కరెంట్ అసెట్లో మనకి ఎటువంటి అడ్జస్ట్మెంట్స్ అనేది చెప్పలేదు కాబట్టి 2370 అంటే 93 యాజ్ ఇట్ ఈజ్ వస్తుంది. నెక్స్ట్ షేర్ క్యాపిటల్ వచ్చేసి 200 + 100 200 ఎంతైతే ఉందో అది మాత్రమే వస్తుంది ఇక్కడ. నెక్స్ట్ అదర్ ఈక్విటీ 800 అండ్ 200. సో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్లో 150 + 32 ఇక్కడ మాత్రమే వస్తుంది, గ్రూప్లో రాదు. అండ్ షేర్ క్యాపిటల్లో ఓన్లీ పేరెంట్కి సంబంధించి మాత్రమే వస్తుంది, ఈ సబ్సిడరీకి సంబంధించి రాదు. అండ్ నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్, ఇక్కడ నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ 90 ఉంది, బట్ ఇప్పుడు ఏమైంది 630 తగ్గిపోతుంది. సో 30 తీసేస్తే 60 నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్. అండ్ అదర్ ఈక్విటీలో మనం ఒక అడ్జస్ట్మెంట్ అనేది చేయాలి. ఏది అదర్ ఈక్విటీ, ఇక్కడ 2 అదర్ ఈక్విటీ వచ్చింది కదా. సో అదర్ ఈక్విటీ ఎంత ఉంది ఇక్కడ 870 ఉంది. సో 870లో 2 తీసేస్తే నాకు 868 ఇది ద అదర్ ఈక్విటీ వాల్యూ. సో గుడ్ విల్ సేమ్ నో చేంజ్, పీపీఈ నో చేంజ్, ఇన్వెస్ట్మెంట్కి 182 ఇక్కడ గ్రూప్లో ఏం రాదు. అండ్ క్యాష్లో 32,000 తగ్గిపోతుంది, 30,000 పెరిగిపోతుంది, 198. అదర్ కరెంట్ అసెట్స్ నో చేంజ్. షేర్ క్యాపిటల్లో ఓన్లీ పేరెంట్కి సంబంధించి మాత్రమే వస్తుంది. అదర్ ఈక్విటీలో అడ్జస్ట్మెంట్ వచ్చేసి 32 lakhs మనం పే చేసినవి, 30 lakhs ఎన్సీఏ ఉన్నది, 2ని అడ్జస్ట్మెంట్ చేస్తాము. 30 వెళ్ళిపోయింది కాబట్టి 60 తీసుకుంటాము. సో క్యాష్ హ్యాస్ బీన్ అడ్జస్టెడ్ త్రూ ఇండివిజువల్ బ్యాలెన్స్ షీట్కి సంబంధించి చూసుకుంటే ఎంట్రీ నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ 30, అదర్ ఈక్విటీ 2 క్యాష్ 32. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 25. సో వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 25. సో అమల్ లిమిటెడ్ పర్చేజ్ చేసినాడు. సో అమల్ లిమిటెడ్ ఉన్నాడు, పర్చేజ్ చేసినాడు. ఎంత పర్సెంటేజ్ 100%, ఎంత అమౌంట్కి 10 lakhsకి. అండ్ ఫేర్ వాల్యూ వచ్చేసి ఎంత ఉంది సబ్సిడరీ నెట్ అసెట్స్కి సంబంధించి 80 అంటే 10కి -8 తీసేస్తే మనకి 2 వస్తుంది గుడ్ విల్కి సంబంధించి. బట్ ఆ వాటికి సంబంధించి ఇక్కడ క్వశ్చన్ అడగలేదు. ఇప్పుడు ఏం చెప్పినా అంటే పేరెంట్ అనేది సోల్ చేసింది ఇన్వెస్ట్మెంట్ని ఇన్ సబ్సిడరీకి ఎంత పర్సెంటేజ్ 40%. సో 100% ఉన్నది, 40%ని సోల్ చేసినాము. ఓకే, ఎంతకి సేల్ చేసినాము 9 lakhsకి సేల్ చేసినాము. సో 9 lakhs ఈజ్ సేల్. అండ్ ఇక్కడ మనము ఆల్రెడీ నాకు కాస్ట్ అనేది తెలుసు 10 lakhs, బట్ ఇప్పుడు 40%కి షేర్ ఎంత వస్తుంది అంటే 4 lakhs వస్తుంది. సో 9 - 4 చేసుకుంటే 5 lakhs. సో 5 lakhs విల్ బీ ద గెయిన్ ఆన్ సేల్ చేయడం వల్ల పేరెంట్ యొక్క సపరేట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో 5 lakhs అనేది వస్తుంది. పేరెంట్ స్టిల్ 60% మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి మనకి కంట్రోలింగ్ అనేది ఉన్నట్లనే. క్యారింగ్ వాల్యూ ఆఫ్ సబ్సిడరీ నెట్ అసెట్స్ వచ్చేసి 18 lakhs అండ్ 16 lakhs, గుడ్ విల్ 2 lakhs. సో క్యాలిక్యులేట్ గెయిన్ లాస్ ఏవైతే ఉంటుందో వాటికి మనం అడ్జస్ట్మెంట్స్ అనేది చేయాలి. అండ్ ఇక్కడ మనకి గెయిన్ ఆన్ సేల్ ఎంత వస్తుంది 5 వస్తుంది. ఎట్లా 9 - 5 చేస్తే 9 ఇక్కడ నుంచి తీసుకుంటాము, 5 ఎట్లా 10 ఇంటూ వాటికి సంబంధించి 40% వెళ్ళిపోతుంది కాబట్టి 10 ఇంటూ 40% తీసుకుంటే 4 lakhs వస్తుంది. 9 - 5 4 తీసుకుంటే 5 ఇద గెయిన్ ఆన్ సేల్ చేయడం వల్ల వచ్చింది. అండ్ వేర్ హ్యాజ్ సేల్ ప్రొసీడ్కి సంబంధించి మనకి
యాజ్ ఇట్ ఈజ్గా సేల్ ఎంత వస్తుంది, 900 సేల్ వస్తుంది. ఇది 5 అనేది సపరేట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో చూపించాల్సింది. బట్ నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్కి సంబంధించి చూసుకోవాలి కాబట్టి నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ ఎంత ఉంటుంది. సో మనం ప్రపోర్షనేట్ మెథడ్కి పోతే నెట్ ఐడెంటిఫైయబుల్ అసెట్స్ 18 ఉంది. సో 18 into 40 తీసుకుంటే 18 కాబట్టి సో 18 into 40% వెళ్ళిపోతుంది కాబట్టి 720 తీసేయాలి. ఆ అమౌంట్ వచ్చేసి 180 వస్తుంది. సో ఇప్పుడు మనం దీన్ని అదర్ ఈక్విటీకి ట్రాన్స్ఫర్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ వీటికి సంబంధించి ఇప్పుడు ఎంట్రీ రాసుకోవాలి. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాము, సేల్ చేసినాము. సో సేల్ చేస్తే నాకు క్యాష్ అమౌంట్ ఎంత వచ్చింది, 9 lakhs వచ్చింది. సో డెబిట్ వాట్ కమ్స్ ఇన్, సో 900 నేను డెబిట్ చేయాలి. ఓకే. అండ్ వాటి తర్వాత నాకు ఎన్సిఐ అనేది ఎంత ఉంది అండ్ ఎన్సిఐకి సంబంధించి ఎంత వెళ్ళిపోతుంది. ఎన్సిఐలో మనం 100% ఉండేది 10 lakhsకి సంబంధించి. బట్ ఇప్పుడు మనం ఎంత మెయింటైన్ చేస్తున్నాము, 18 lakhsలో 40% అనేది వెళ్ళిపోతుంది కాబట్టి 18 lakhsకి సంబంధించి తీసేసిన తర్వాత అదర్ ఈక్విటీకి సంబంధించి ఎంత అమౌంట్ ఉందనే చూసుకోవాలి. సో 18 lakhsకి సంబంధించి ఎంత అమౌంట్ వచ్చింది, ఈ 18 lakhsలో 40% అంటే ఐ థింక్ 7,20,000 అవుతుంది. సో 720 విత్ ద ఎన్సిఐ. డిఫరెంట్ ఏదైతే వస్తుందో ఆ అమౌంట్ని మనం అదర్ ఈక్విటీకి ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది. సో అదర్ ఈక్విటీ మళ్ళీ క్రెడిట్ అవుతుంది. సో అదర్ ఈక్విటీ అనేది క్రెడిట్ వచ్చిందంటే గెయిన్ వచ్చినట్లు, అదర్ ఈక్విటీ డెబిట్ వచ్చిందంటే లాస్ వచ్చినట్లు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ పర్ ఇండ్ AS 110 ప్రకారంగా ఎప్పుడైతే ఓనర్షిప్ అనేది చేంజ్ అయితే డస్ నాట్ రిజల్ట్ ఏ లాస్ ఆఫ్ కంట్రోల్. ఓనర్షిప్ చేంజ్ అయింది అంటే బట్ మనం కంట్రోల్ని లాస్ కాలేదు. అట్లాంటప్పుడు అంటే ఈక్విటీలో ట్రాన్సాక్షన్కి సంబంధించి కంట్రోల్ లాస్ కాకుంటే ఐడెంటిఫైయబుల్ నెట్ అసెట్స్ ఏవైతే ఉన్నావో ఇంక్లూడింగ్ గుడ్ విల్ అనేది కూడా ఎటువంటి చేంజ్ అనేది రాదు. ఏమన్నా డిఫరెన్స్ వస్తే ఆ నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్కి సంబంధించి రికార్డ్ చేసుకోవాలి. అండ్ ఫెయిర్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ రిసీవ్డ్ ఎంత ఉంది డైరెక్ట్లీ టు ఈక్విటీకి అండ్ అట్రిబ్యూటబుల్ టు కంట్రోల్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది. అండ్ ఈ డిస్పోజల్ అనేది డస్ నాట్ రిజల్ట్. మనకి లాస్ ఆఫ్ కంట్రోల్ కానప్పుడు గుడ్ విల్ ఎఫెక్ట్ అనేది ఏముండదు. జస్ట్ నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ అనేది అడ్జస్ట్మెంట్ అవుతుంది. నాన్ కంట్రోలింగ్ అడ్జస్ట్కి క్యాష్కి డిఫరెన్స్ ఏమైనా వస్తే అదర్ ఈక్విటీకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సేల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ పేరెంట్స్లో సపరేట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో బుక్ చేసుకోవాలి. ఎందుకు, సేల్ ప్రొసీడ్స్ 9 వచ్చినవి అండ్ కాస్ట్ వచ్చేసి 400. గెయిన్ ఆన్ సేల్ వచ్చేసి ఇండివిజువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో 500 రాసుకోవాలి. అండ్ గ్రూప్ కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ చేస్తున్నప్పుడు 31st Marchకి ఆ వాల్యూ నో గెయిన్ ఆన్ సేల్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ ద సబ్సిడరీ ఇన్స్టెడ్ ఆఫ్ డిఫరెంట్ బిట్వీన్ ఫేర్ వాల్యూ మనం ఎందులో అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి, ఎన్సిఐకి అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. సో 900 సేల్ ప్రొసీడ్స్, ఎన్సిఐ పోర్షన్ ఎంత 720, రిమైనింగ్ అదర్ ఈక్విటీకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో క్యాష్ అకౌంట్ నాకు వచ్చిన అమౌంట్ 900 అండ్ ఎన్సిఐ 720, ఇక్కడ నుంచి తీసుకుంటే 180 అదర్ ఈక్విటీ నాకు క్రెడిట్ సైడ్ వచ్చింది కాబట్టి ఇది నాకు గెయిన్ అయినట్లు. అండ్ డిఫరెంట్ బిట్వీన్ ద గెయిన్ ఆన్ ఇన్ ద పేరెంట్ ఇన్కమ్ స్టేట్మెంట్ అండ్ ఇంక్రీజ్ రిపోర్టెడ్ ఇన్ ద గ్రూప్ కన్సాలిడేటెడ్ ఈక్విటీ ఈజ్ 3,20,000. సో 3,20,000 ఏదైతే వచ్చిందో ఆ 3,20,000కి డిఫరెన్స్ రిప్రజెంటెడ్ షేర్ పోస్ట్ అక్విజిషన్ ప్రాఫిట్స్ రిటర్న్ ఇన్ ద సబ్సిడరీ అండ్ హౌ ద ప్రాఫిట్స్ హ్యావ్ రిపోర్టెడ్ ఇన్ ద గ్రూప్ ఇన్కమ్ స్టేట్మెంట్ అప్ టు రేట్ ఆఫ్ సేల్. సో వీటిని అడ్జస్ట్మెంట్ తీసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 26. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 26? ఎంటిటీ ఏ ఉంది అండ్ ఎంటిటీ ఏకి వచ్చేసి సేల్స్ 30%. సో ఎంత సేల్ చేసింది, 30% సేల్ చేసింది. ఎందులో హోలీ ఓన్డ్ సబ్సిడరీ. సో 100% 30% అనేది సేల్ చేసింది. 30% సేల్ చేస్తే మనకి కంట్రోల్ అనేది లాస్ కాము. సో ఏమైనా డిఫరెన్స్ ఉంటే మనం ఎన్సిఐకి అడ్జస్ట్మెంట్ చేయాలి. ఎన్సిఐకి క్యాష్కి అడ్జస్ట్మెంట్ చేసిన దాకా ఏమన్నా ఉంటే అదర్ ఈక్విటీకి అడ్జస్ట్మెంట్ చేయాలి. అదర్ ఈక్విటీ అనేది డెబిట్ వస్తే లాస్, అదర్ ఈక్విటీ క్రెడిట్ వస్తే గెయిన్. సో ఆర్మ్స్ అండ్ ప్రైస్ ఎంత చేంజ్ చేసినాం మనం 500కి సేల్ చేసినాము అంటే నాకు 500 అనేది డెబిట్ అవుతుంది. ఎందుకు, డెబిట్ వాట్ కమ్స్ ఇన్ కాబట్టి. అండ్ రిటర్న్ 70% రిటర్న్ చేస్తున్నాము, నో ప్రాబ్లం. 30% లాస్ అవుతున్నాం కాబట్టి 30%ని మనం డెబిట్ చేయాల్సి, 30%ని మనం క్రెడిట్ చేయాల్సి ఉంటుంది. సో 30% ఉంటుంది. అండ్ అట్ ద టైమ్ ద క్యారింగ్ వాల్యూ ఆఫ్ సబ్సిడరీ నెట్ అసెట్స్ ఇన్ ద కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. సో కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో క్యారింగ్ వాల్యూ ఎంత ఉంది, 1300 ఉంది. ఆ 1300 అడిషనల్లీ దెర్ ఈజ్ గుడ్ విల్ 200 దట్ అరోస్ ఆన్ ద సబ్సిడరీ అక్విజిషన్. సో మొత్తం వాల్యూ అంతా 1300
ప్లస్ 200 అంటే 1500 ఉన్నట్టు. సో 1500 ఇంటూ 30% చేసుకుంటే మనకి ఎన్సిఐ పోర్షన్ ఎంత అవుతుంది, 450 అవుతుంది. సో ఎన్సిఐ పోర్షన్, సో ఇది క్యాష్, ఇది ఎన్సిఐ, అండ్ రిమైనింగ్ మనం మేదానికి పంపేయాలన్నాం, అదర్ ఈక్విటీకి పంపేమన్నాం. సో అదర్ ఈక్విటీ క్రెడిట్ వచ్చింది కాబట్టి ఇది గెయిన్ వచ్చినట్లు. నెక్స్ట్ ఎంటిటీ ఏ ఇనిషియల్లీ అకౌంటెడ్ ఫర్ ఎన్సిఐ రిప్రజెంటింగ్ ప్రజెంట్ ఓనర్షిప్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ సబ్సిడరీ అట్ ఫేర్ వాల్యూ అండ్ ఇట్ రికగ్నైజెస్ సబ్సిక్వెంట్ చేంజెస్ ఇన్ ఎన్సిఐ ఇన్ ద సబ్సిడరీ అట్ ఈస్ ఎన్సిఐ ప్రపోర్షనేట్ షేర్ ఇన్ ద అగ్రిగేటెడ్ నెట్ ఐడెంటిఫైయబుల్ అసెట్స్ అండ్ గుడ్ విల్. హౌ షుడ్ ఎంటిటీ ఏ అకౌంట్ ఫర్ దిస్ ట్రాన్సాక్షన్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ పర్ ఇండియాస్ 10 ప్రకారంగా 110 ప్రకారంగా ఏదైతే చేంజ్ అవుతుందో పేరెంట్ ఓనర్షిప్ ఇంట్రెస్ట్ ఇన్ సబ్సిడరీలో చేంజ్ అయినప్పుడు ఆ రిజల్ట్స్ అనేది కంట్రోలింగ్ అనేది లాస్ కాకుండా ఉంటే సబ్సిడరీ ఎంటిటీ ఈక్విటీ ట్రాన్సాక్షన్కి సంబంధించి ద చేంజ్ ఇన్ ఓనర్షిప్ ఇంట్రెస్ట్ do not result in loss of control and do not impact the goodwill associated with the subsidiary or statement of profit and loss account. And in the years 110 states that when the proportion of the equity held in non-controlling interest changes, an entity shall adjust the carrying amount of the controlling and non-controlling interest to reflect the changes in their relative interest in the subsidiary. సో ఎంటిటీ అనేది రికగ్నైజ్ చేయాలి ఈక్విటీ ఏమైనా డిఫరెన్సెస్ ఉన్నాయా బిట్వీన్ అమౌంట్కి సంబంధించి బై విచ్ ఎన్సిఐ అడ్జస్ట్ చేసిన తర్వాత ఫేర్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ పే చేసినది ఆర్ రిసీవ్ చేసినది అండ్ ఓనర్స్ పేరెంట్కి సంబంధించి యాట్రిబ్యూట్ ఏమైనా ఉందో చెక్ చేసుకోవాలి. దట్ అట్ ది టైమ్ ఆఫ్ సేల్ ఎంత మనం పర్సంటేజ్ చేస్తున్నాయి 30% అనేది సేల్ చేస్తున్నప్పుడు ఈక్విటీ ఇంట్రెస్ట్లో కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో ఇంక్లూడ్ అనేది చూసుకుంటే 1500 ఉంది కాబట్టి 1500 ఇంటూ 30% తీసుకుంటే 450 అవుతుంది. అది ఎన్సిఐ పోర్షన్కి వస్తుంది. అండ్ అదర్ ఈక్విటీకి మనం అడ్జస్ట్మెంట్ చేయాలి. క్యాష్కి సంబంధించి మనం రిసీవ్ చేసుకున్న అమౌంట్ ఎక్సెస్ ఉంటే గెయిన్, డిఫిషిట్ ఉంటే లాస్. సో క్యాష్ మనం 500 రిసీవ్ చేసుకుందాం, ఎన్సిఐ 450 ఉంది. సో గెయిన్ వచ్చేసి 50 ఇస్ ద గెయిన్ మనకి. నా క్వశ్చన్ నెంబర్ 27. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 27? ఇక్కడ ఏ కంపెనీ అనేది ఉంది. సో పేరెంట్ కంపెనీ అనేది ఉంది. వీటికి పేరెంట్ కంపెనీ వచ్చేసి ఎంటిటీ ఈ అండ్ ఓన్డ్ బి ఓన్ చేస్తున్నాము 80% అండ్ ఎంటిటీ బి మేక్స్ అన్ అక్విజిషన్ ఫర్ క్యాష్ ఏ థర్డ్ కంపెనీ. సో వీళ్ళు బికి తీసుకుంటున్నారు క్యాష్ థర్డ్ కంపెనీ వెన్ ఇట్ ఈజ్ ఓన్లీ ఓన్డ్ సబ్సిడరీ. వీళ్ళు ఓన్లీ ఓన్డ్ సబ్సిడరీ. గుడ్ విల్ ఆఫ్ 1 lakh అరైజ్ అన్ అక్విజిషన్ ఆఫ్ ఎంటిటీ సి. సో ఎంటిటీ సి అరైజ్ చేస్తున్నప్పుడు ఎంత వచ్చింది, గుడ్ విల్ వచ్చేసి 1 lakh వచ్చింది. ఓకే. Now, how should the goodwill with 20% then being allocated to NCI or 80% goodwill that arises? So, first of all, మనం ఏం చేయాలి, ఇక్కడ ఎంటిటీ బి అనేది కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ని ప్రిపేర్ చేస్తుంది అనుకున్నాము. సో కన్సాలిడేషన్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు ఎంటిటీ పేరెంట్ ఎంటిటీ హ్యాస్ 80% ఓన్డ్. ఎంటిటీ బి హలో పేరెంట్ ఎంటిటీ ఎవరు 80% హోల్డ్ చేసినారు బి వాళ్ళు. అండ్ బి అనేది అక్విజిషన్ చేసుకుంది. సో బి అనేది కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ చేస్తున్నప్పుడు బి అండ్ సి ఇంక్లూడ్ చేసుకుంటుంది. అండ్ ఇందులో ఏ పోర్షన్ అనేది సపరేట్. సో 100% కాబట్టి 100% గుడ్ విల్ అనేది రికగ్నైజ్ చేసుకుంటుంది ఎప్పుడైతే సిని పర్చేజ్ చేసిందో ఆ ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో. తర్వాత ఎంటిటీ ఏ ఏదైతే ఉంటుందో వాళ్ళకి ఈ ఎంటిటీ సి అనేది డైరెక్ట్ కాదు కాబట్టి టు ద ఎక్స్టెంట్ ఆఫ్ 20% వరకు చూసుకోవాలి. అంటే 80% రికగ్నైజ్ చేసుకోవాలి, 20% వచ్చేసి ఎన్సిఐగా రికగ్నైజ్ చేసుకోవాలి ఎంటిటీ ఏ అనేది కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ చేస్తున్నప్పుడు. బికాస్ ఇక్కడ ఎన్సిఐ అనేది ఈజ్ ఎ పార్టీ ఆఫ్ ద ట్రాన్సాక్షన్ అండ్ గుడ్ విల్ ఫార్మ్ పార్ట్ ఆఫ్ నెట్ అసెట్స్ ఆఫ్ ద సబ్ గ్రూప్ కాబట్టి అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. సో సిఎఫ్ఎస్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు బి అనేది 100% తీసుకుంటుంది, ఏ అనేది 80% తీసుకొని 20% వచ్చేసి ఎన్సిఐగా తీసుకుంటుంది. అది క్వశ్చన్ నెంబర్ 27th క్వశ్చన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 28. వాట్ ఈజ్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 28? సో ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 27th కంప్లీట్ అయింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 28 లేదనుకుంటా, 28 29కి వస్తుంది డైరెక్ట్. సో ఐ థింక్ మిస్ చేసినారు క్వశ్చన్. నో క్వశ్చన్ నెంబర్ 29. సో క్వశ్చన్ నెంబర్ 29 కొంచెం లెంతీ క్వశ్చన్ బట్ ఈజీ క్వశ్చనే.
సో ఇక్కడ ఏం చెప్తారంటే మనం ఏం చేయాలి, ప్రిపేర్ చేయాలి, కన్సాలిడేటెడ్ బ్యాలెన్స్ షీట్ని ప్రిపేర్ చేయాలి. ఎప్పటికి యాజ్ అట్ 31st March 2022కి కన్సాలిడేటెడ్ బ్యాలెన్స్ షీట్ని ప్రిపేర్ చేయాలి ఆఫ్ గ్రూప్ కంపెనీ అనేది ఉన్నప్పుడు. పి లిమిటెడ్, ఎస్ లిమిటెడ్, ఎస్ఎస్ లిమిటెడ్ ఉంది. సో 3 కంపెనీస్ అనేవి ఇక్కడ ఉన్నవి. ఓకే, నౌ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బ్యాలెన్స్ షీట్ ఇచ్చినప్పుడు బ్యాలెన్స్ షీట్ కాకుండా బ్యాలెన్స్ షీట్లో ఏవేవి అడ్జస్ట్మెంట్ ఉన్నాయో అనేది మనకి తెలియాలి. సో ఫస్ట్ అడిషనల్ పాయింట్కి వచ్చేసేయండి. అడిషనల్ పాయింట్లో పి లిమిటెడ్ హోల్స్ 80% షేర్ ఇన్ ఎస్ లిమిటెడ్. అంటే పి లిమిటెడ్ ఎంత హోల్డ్ చేస్తుంది, 80% అనేది హోల్డ్ చేస్తుంది ఎస్ లిమిటెడ్లో. అంటే పి టు ఎస్ 80%. నెక్స్ట్ వచ్చేసి ఎస్ లిమిటెడ్ హోల్స్ 75% ఇన్ ఎస్ఎస్ఎస్. సో ఎస్ లిమిటెడ్ అనేది ఎస్ఎస్లో 75% హోల్డ్ చేస్తుంది. ఓకే, అంటే ఇప్పుడు పి లిమిటెడ్ ఎస్ఎస్ లిమిటెడ్లో ఎంత హోల్డ్ చేస్తున్నట్లు, 80 × 75% తీసుకుంటే వాళ్ళు 60% హోల్డ్ చేస్తున్నట్లు. అంటే పి కన్సాలిడేటెడ్ స్టేట్మెంట్లో 60% అండ్ 40% ఇది ఎన్సిఐ పోర్షన్కి వస్తుంది. 40% అనేది పి కన్సల్టేషన్ చేస్తున్నప్పుడు. ఓకే, ఫస్ట్ పాయింట్ క్లియర్డ్. నెక్స్ట్, ద బిజినెస్ యాక్టివిటీస్ ఆఫ్ ఆల్ ద companies are not seasonal in nature and therefore it can be assumed that profits are earned evenly throughout the year. ఇది నెక్స్ట్ ప్రీ అక్విజిషన్ పోస్ట్ అక్విజిషన్ మనం ఎట్లా క్యాలిక్యులేషన్ చేస్తాం కాబట్టి నో ప్రాబ్లం. ఆన్ 1st April 2001 ద ఫాలోయింగ్ బ్యాలెన్సెస్ స్టూడ్ ఇన్ ద బుక్స్ ఎస్ లిమిటెడ్ అండ్ ఎస్ఎస్ లిమిటెడ్. మనకి బ్యాలెన్స్ షీట్ ఇచ్చినది 31st March 2022కి ఇచ్చినారు. అండ్ ఓపెనింగ్కి సంబంధించి రిజర్వ్స్ని ప్రొవైడ్ చేసినారు. అంటే వీటి యొక్క డిఫరెన్స్ ఏముంది అనేది మనం చూసుకోవచ్చు వీటికి సంబంధించి. అండ్ మనకి డేట్ ఆఫ్ అక్విజిషన్ ఏముంది ఇక్కడ, డేట్ ఆఫ్ అక్విజిషన్ వచ్చేసి 30 సెప్టెంబర్కి సంబంధించి, అంటే ఇన్ మిడిల్లో జరిగింది డేట్ ఆఫ్ అక్విజిషన్కి సంబంధించి. వాటిలో ఇప్పుడు చేంజెస్ ఏమున్నవి ఈ రిజర్వ్కి సంబంధించి అనేది చూసుకోవచ్చు. సో రిజర్వ్స్లో ఇక్కడ రిజర్వ్స్ వచ్చేసి ఇక్కడ 180 ఉంది, బట్ ఇక్కడ 80, 60 ఉంది. సో 100 to 80 20 చేంజ్ వచ్చింది. 80 to 60 అంటే 20 చేంజ్ వచ్చింది. దీనిలో ప్రీ అక్విజిషన్ ఉంటుంది, పోస్ట్ అక్విజిషన్ ఉంటుంది. అంటే కరెక్ట్ హాఫ్ ఇయరే కాబట్టి ఇక్కడ 10 ఉంటుంది, ఇక్కడ 10 ఉంటుంది, ఇక్కడ 10 ఉంటుంది, ఇక్కడ 10 ఉంటుంది. సో ప్రీ అక్విజిషన్ అండ్ పోస్ట్ అక్విజిషన్ ప్రాఫిట్స్కి చూసుకోవచ్చు. అండ్ అప్పుడు మనకి ప్రీ అక్విజిషన్ పోస్ట్ అక్విజిషన్ తీసుకున్నప్పుడు ఎంత రిజర్వ్స్ ఉన్నాయో అనేది చెక్ చేసుకోవాల్సి వస్తుంది. సో రిజర్వ్స్ యాజ్ ఆన్ డేట్కి 80 ఉన్నాయి, ప్లస్ ఇంకొక 10 యాడ్ అవుతుంది రిజర్వ్స్, అంటే 90 అవుతుంది యాజ్ అండ్ డేట్ ఆఫ్ అక్విజిషన్కి సంబంధించి. అండ్ పోస్ట్ అక్విజిషన్కి 10 వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ రిటైన్ ఎర్నింగ్స్ 60 ఉన్నాయి. సో 60 ప్లస్ ఇక్కడ 10 యాడ్ చేసుకుంటే మనకి 70 వస్తుంది. సో యాజ్ ద డేట్ ఆఫ్ అక్విజిషన్ 70 ఉంటుంది రిజర్వ్స్ అనేవి. సేమ్ రిటైన్ ఎర్నింగ్స్ కూడా చూసుకోవాలి. సో రిటైన్ ఎర్నింగ్స్ ఎంత ఉన్నాయి ఇక్కడ, 60, 50. సో రిటైన్ ఎర్నింగ్స్ ఇక్కడ 30 ఉంది, ఇక్కడ 20 ఉంది. అంటే 60కి 30కి డిఫరెన్స్ ఎంత, 30 ఉంది. అంటే 15 ఉన్నట్లు ప్రీకి అండ్ 15 ఫర్ పోస్ట్కి. 60 ప్లస్ ఈ అమౌంట్లో 30 ఉంది రిటైన్ ఎర్నింగ్స్కి సంబంధించి. సో రిటైన్ ఎర్నింగ్స్ 50, 60. సో 50 ఆ అమౌంట్ ఎంత ఉంది, 20. సో 50, 20, 10 తీసుకుంటే ఎంత అమౌంట్ వస్తుంది. సో 20 ఓపెనింగ్, 50 అమౌంట్, అంటే ఎంత డిఫరెన్స్ వస్తుంది, 50 అంటే 30 వస్తుంది. సో 30 చేంజ్ వచ్చిందంటే డివైడెడ్ బై 2 తీసుకుంటే 15, అంటే 20 ప్లస్ 15 తీసుకుంటే 35 వస్తుంది డేట్ ఆఫ్ అక్విజిషన్కి సంబంధించి రిటైన్ ఎర్నింగ్స్. సేమ్ ఇక్కడ గురించి చూసుకుంటే 60 అండ్ 30 ద డిఫరెన్స్కి సంబంధించి ఉంటుంది. 30 డిఫరెన్స్ అంటే 15, అంటే 30 ప్లస్ 15 తీసుకుంటే 45. అండ్ డేట్ ఆఫ్ రిక్విజిషన్కి రిటైన్ ఎర్నింగ్స్ ఎంత అవుతుంది, 45 అవుతుంది. వీటికి సంబంధించి ఈ డేట్ ఆఫ్ అక్విజిషన్లో ఏవైతే వచ్చినావో రిటైన్ ఎర్నింగ్స్, వాటిని మనము గుడ్ విల్కి సంబంధించి క్యాలిక్యులేషన్కి క్యాపిటల్ రిజర్వ్కి కన్సిడర్ చేస్తున్నప్పుడు ఫైల్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ ఇంకొక అడ్జస్ట్మెంట్స్ ఏముంటాయి, 10 lakhs. సో బ్యాలెన్స్ షీట్లో ఇన్వెంటరీకి సంబంధించి అడ్జస్ట్మెంట్ ఉంది. సో అడ్జస్ట్మెంట్ ఏముంది ఇక్కడ, 10 lakhs included in the inventory figure ES Limited is the inventory which has been purchased from SS Limited. So S Limited
అనేది ఇన్వెంటరీ పర్చేజ్ చేసింది ఎవరి నుంచి ఎస్ఎస్ లిమిటెడ్ అంటే ఈ ఎస్ఎస్ లిమిటెడ్ అనేది సేల్ చేసింది అండ్ అది లయింగ్ ఉంది అంటే అన్రియలైజ్డ్ ప్రాఫిట్ అనేది అందులో ఇన్క్లూడ్ అయి ఉంటుంది మనం అన్రియలైజ్డ్ ప్రాఫిట్ని మనం తీసేయాలి ఇంటూ ఎంత ప్రాఫిట్ పర్సెంటేజ్ డివైడెడ్ బై 125 అంటే 2 వస్తుంది సో ఎవరి బుక్లో నుంచి మనం తీసేయాల్సినది ఎస్ బుక్లో నుంచి తీసేయాలి ఎందుకు సెల్ చేసినారు వాళ్ళే కాబట్టి వాళ్ళ దాంట్లో అన్రియలైజ్డ్ ప్రాఫిట్ ఉంది కాబట్టి మనం 2 తీసేయాలి సో ఆ 2 తీసేస్తే సరిపోతుంది నెక్స్ట్ పేరెంట్ కంపెనీ హ్యాస్ అడాప్టెడ్ అకౌంటింగ్ పాలసీ టు మెజర్ ద నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ అట్ ద ఫేర్ వాల్యూ సో ఇప్పుడు మనకి అడ్జస్ట్మెంట్స్ అనేది ఇన్వెంటరీలో అడ్జస్ట్మెంట్ వస్తుంది రిటైర్డ్ ఎర్నింగ్స్ అండ్ ఈక్విటీలో వస్తుంది సో పీపీఈలో డిఫరెన్స్ ఏమైనా వస్తుందా నో చేంజెస్ సో చేంజ్ ఏం రాదు కాబట్టి యాజ్ ఇట్ ఈజ్గా యాడ్ చేసుకోవచ్చు 320 ప్లస్ 360 ప్లస్ 300 సో ఎంతైతే టోటల్ వస్తుందో ఆ టోటల్ని మనం డైరెక్ట్గా వేసుకోవచ్చు సో మనం యాజ్ ఇట్ ఈజ్గా 320 ప్లస్ 360 ప్లస్ 300 తీసుకుంటే 980 వస్తుంది సో 980ని మనం బ్యాలెన్స్ షీట్లో రికగ్నైజ్ చేసుకోవచ్చు 980 నో ప్రాబ్లం అండ్ పీపీఈ తర్వాత నెక్స్ట్ ఏమున్నవి ఇన్వెస్ట్మెంట్ అనేది వస్తుందా ఇన్వెస్ట్మెంట్ అనేది రాదు అండ్ నెక్స్ట్ ఇన్వెంటరీలో అడ్జస్ట్మెంట్ అనేది ఉంది ఎందులో అడ్జస్ట్మెంట్కి వస్తుంది ఎస్ఎస్ లిమిటెడ్కి సంబంధించి అడ్జస్ట్మెంట్ అనేది వస్తుంది ఒక 2 తీసేయాల్సి వస్తుంది 220 70 50 సో ఒక 2 తీసేసింటే ఇన్వెంటరీ కరెక్ట్ అయిపోతుంది సో ఇన్వెంటరీలో ఎస్ లిమిటెడ్లో 2 రిమూవ్ చేసినాము సో పీ లిమిటెడ్ ఎస్ లిమిటెడ్ ఎస్ఎస్ లిమిటెడ్ రిమూవ్ చేసుకుంటే 5 సో ఇక్కడ ఎస్ లిమిటెడ్లో 2 తీసేసినాము ఎందుకు included in the inventory which has been purchased from SS Limited at cost 25 సో P లిమిటెడ్లో బుక్స్లో ఉన్నాయి కాబట్టి వాటి నుంచి రిమూవ్ చేసినాము సో సింపుల్గా రిమూవ్ చేసిన అమౌంట్ తీసేసిన తర్వాత 338 విత్ ద వాల్యూ నెక్స్ట్ ఇంకేం ఇచ్చినారు మనకి ఫైనాన్షియల్ అసెట్స్ సో ట్రేడ్ రిసీవబుల్స్లో మనకి అడ్జస్ట్మెంట్ ఏం చెప్పలేదు సో ట్రేడ్ రిసీవబుల్స్ 260 ప్లస్ 100 300 360 ప్లస్ 20 380 ప్లస్ 200 580 సో ట్రేడ్ రిసీవబుల్స్ యాజ్ ఇట్ ఈజ్గా 580 వచ్చేస్తుంది ట్రేడ్ రిసీవబుల్స్ని నెక్స్ట్ బిల్స్ రిసీవబుల్స్ సో బిల్స్ రిసీవబుల్కి సంబంధించి ఇక్కడ బిల్స్ పేయబుల్లో అడ్జస్ట్మెంట్ అనేది ఉంది ఎందుకంటే ఇక్కడ ఇంటర్ ట్రాన్సాక్షన్స్ అనేది ఉన్నవి సో ట్రేడ్ పేయబుల్స్లో అమౌంట్ ఎంత ఉంది ఇక్కడ 72 ప్లస్ 30 అంటే ఈ 102 సో 102లో 70 తీసేయాలి 30 తీసేయాలి అంటే 100 తీసేయాలి 102లో నుంచి 100 పోతే బిల్స్ రిసీవబుల్ అనేది ఓన్లీ 2 ఉండాలి సో బిల్స్ రిసీవబుల్ 2 నెక్స్ట్ క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెంట్స్ సో క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెంట్స్ ఎంత ఉంది 228 అండ్ 40 సో వాటిలో ఐ థింక్ అడ్జస్ట్మెంట్ అనేది ఏం లేదు కాబట్టి 228 40 సో 308 సో 308ని మనం క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెంట్లో డైరెక్ట్గా వేసేసుకోవచ్చు నో ప్రాబ్లం అండ్ ఇక్కడ షేర్ క్యాపిటల్లో సో షేర్ క్యాపిటల్ ఏముంటుంది 600 400 320 వీటిని మనం తీసుకోము ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్వి తీసుకోము ఇక్కడ షేర్ క్యాపిటల్ తీసుకోము ఓన్లీ షేర్ క్యాపిటల్ వచ్చేసి ఈ పేరెంట్కి సంబంధించి ఉండాలి అంటే 600 మాత్రమే పేరెంట్కి సంబంధించి ఉండాలి ఇక్కడ అడ్జస్ట్మెంట్స్ అనేది రిజర్వ్స్ రిటైన్ ఎర్నింగ్ క్యాపిటల్ రిజర్వ్ అనేది అడ్జస్ట్మెంట్ చేయాల్సి ఉంటుంది నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ వాటి తర్వాత ఇంకేమున్నాయి ఇంకా కరెంట్ లయబిలిటీలో ట్రేడ్ పేయబుల్స్ సో ట్రేడ్ పేయబుల్స్ యాజ్ ఇట్ ఈజ్గా 470 230 180 సో అడిషన్ చేసుకుంటే అయిపోతుంది 470 230 180 సో 880 విల్ బి అడ్జస్టెడ్ నౌ మనం కావాల్సినది ఏమేమి ఇంకా రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ రిటైన్డ్ ఎర్నింగ్స్ అండ్ నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ ఈ 3కి సంబంధించి వర్కింగ్ నోట్ చేస్తే సరిపోతుంది సో 3కి సంబంధించి రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ మనం ఆల్రెడీ చేసినాము రిజర్వ్స్ అండ్ సర్ప్లస్లో ఏం చేసుకున్నాము 80 60 ఏదైతే వాల్యూ ఉందో ఆ రోజుకి సంబంధించి అంటే ఫస్ట్ ఇది ఓపెనింగ్కి సంబంధించి అండ్ క్లోజింగ్కి సంబంధించి చేంజ్ ఎంత వచ్చింది తీసుకొని ప్రీకి 10 పోస్ట్కి 10 వేస్తాము అంటే యాజ్ అండ్ డేట్కి మనకి ఎంత ఉంది యాజ్ అండ్ డేట్ ఆఫ్ అక్విజిషన్ మనకు కావాలి కాబట్టి డేట్ ఆఫ్ అక్విజిషన్ 90 70 ఉంది సో డేట్ ఆఫ్ అక్విజిషన్ ఎంత ఉంది 90 70 ఉంది వీటిని మనం గుడ్ విల్ క్యాలిక్యులేషన్కి యూటిలైజ్ చేసుకుంటాము అండ్ రిటైన్డ్ ఎర్నింగ్స్ ఓపెనింగ్ ఎంత ఉంది చేంజెస్ ఎంత అయినవి యాజ్ అండ్ డేట్ ఆఫ్ అక్విజిషన్కి సంబంధించి ప్రీకి పోస్ట్కి వేసుకుంటే 35 అండ్ 45 వీటిని అడ్జస్ట్మెంట్ చేయాలి బట్ ఇక్కడ ఇందులో రిజర్వ్స్లో
మనం రిటైన్ ఎర్నింగ్స్లో అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ నుంచి వచ్చేది కాబట్టి ఇంటర్ గ్రూప్ ప్రాఫిట్స్ అనేది ఒక 2 lakhs అడ్జస్ట్మెంట్ అనేది కాబట్టి 2 lakhsని మనం అడ్జస్ట్మెంట్ చేయాల్సి వస్తుంది ఎప్పుడైతే కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ వేస్తున్నామో ఆ టైంకి సంబంధించి. సో అది 15/13 అవుతుంది. యాజ్ అండ్ డేట్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్కి సంబంధించి చూసుకుంటే 125,115 వచ్చేస్తుంది. అండ్ నౌ ఎఫెక్టివ్ క్యాల్కులేషన్. సో ఎఫెక్టివ్ ఇది ఆల్రెడీ చూసాము. ఫస్ట్ పాయింట్కి 80% ఉంది, 75, 60 అండ్ 75 into 60 తీసుకుంటే 60% పేరెంట్కి సంబంధించి అండ్ 40% వచ్చేసి ఎన్సిఐకి సంబంధించి. ఇన్వెస్ట్మెంట్ కన్సిడరేషన్. సో ఇన్వెస్ట్మెంట్ కన్సిడరేషన్ ఏం తీసుకోవాలి, యాజ్ ఇట్ ఈస్గా మనకి ఇన్వెస్ట్మెంట్ ఎంతైతే వాల్యూ ఉందో, సో మన ఇన్వెస్ట్మెంట్ వాల్యూ ఎంత ఉంది ఇక్కడ 340, 280, బట్ ఆ 280లో ఓన్లీ మనది 80% మాత్రమే తీసుకోవాలి. సో ఆ అమౌంట్ని మనం కన్సిడర్ చేసుకోవాలి. సో 340 అండ్ 280లో 80% మాత్రమే తీసుకోవాలి. నెక్స్ట్ ఎన్సిఐ ఫేర్ వాల్యూ. ఈ ఫేర్ వాల్యూ మనం ఎక్కడ తీసుకోవాలి, వాళ్ళ యొక్క షేర్ క్యాపిటల్ని మనం బ్యాలెన్స్ షీట్లో కన్సిడర్ చేయలేదు. సో ఆ షేర్ క్యాపిటల్ ఎంత ఉంది వాళ్ళకి సంబంధించి చూసుకోండి. సో షేర్ క్యాపిటల్ అమౌంట్ వచ్చేసి 400 and 300. సో 400, 320. సో 400, 320ని మనము కన్సిడర్ చేసుకోవాల్సి వస్తుంది ఫేర్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్కి సంబంధించి చూసుకున్నాం. సో 400, 320 ఎన్సిఐ. సో కన్సిడరేషన్ వచ్చింది పీసీ ప్లస్ ఎన్సిఐ, మనకు కావాల్సినది మైనస్ నెట్ ఐడెంటిఫైబుల్. సో పీసీ ప్లస్ ఎన్సిఐ మైనస్ నెట్ ఐడెంటిఫైబుల్ అసెట్స్ కావాలి.